ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కవితకి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది. కావాలని బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ పెట్టింది బీజేపీని గెలిపించడానికే. ఆల్రెడీ లోపాయకార ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. దీని యొక్క ఎఫెక్ట్ అనేది కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ వేలో మాట్లాడారు. 100%. ఒక నిమిషం, డమ్మీ క్యాండిల్ కాదు, బీజేపీలో పవర్ఫుల్ క్యాండిడేట్లు ఎవరున్నారు? ఇప్పటి వరకు ఆ కిషన్ రెడ్డి గారు తప్ప, ఇప్పుడు మధ్యలో వచ్చిన బండి సంజయ్ గారు తప్ప, ఆ పార్టీలో చేరిన ఈటల గారు తప్ప మాట్లాడుకోవడానికి. ఈటల కూడా ఈటలను బీఆర్ఎస్ గెలిపిద్దాం ఉంటుంది, విశ్వేశ్వరరెడ్డి గెలిపిద్దాం ఉంటుంది, భువనగిరి ఒకటి, ఇట్లా ఒక 5 స్థానాల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే విధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్లు పెట్టింది. వాళ్ళు ఎలాగో గెలుస్తారు, అట్లా పెద్ద విషయం ఏం లేదు. సో అందుకని వాళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు బీజేపీలో? అసలు ఎవరు లేరు బీజేపీలో. మాట్లాడుకోవడానికి 5 క్యాండిడేట్లు ఉన్నారు అంతే. ఇంకా మిగతా ఎవరు లేరు. 5 ఎలా గెలుస్తారు కాబట్టి ఆ యొక్క అపవాదాన్ని బీఆర్ఎస్ మీద వేయడం వల్ల కాంగ్రెస్ కొద్దిగా లబ్ధి పొందుతుంది.